హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో వారందరి కోసమే ఈ ఆపర్చునిటీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకు ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అయింది. ప్రస్తుతానికి వాళ్ళు 23rd బ్యాచ్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 22 బ్యాచ్లు వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 23వ బ్యాచ్ కోసం అయితే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. అక్టోబర్ 22 లోపు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. జాబ్లో చేరగానే మీకు 5,59,000 శాలరీ ఉంటుంది. ఆల్మోస్ట్ 6 lakhs నియర్ అనమాట శాలరీ. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కేవలం గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ట్రైనింగ్ ఇచ్చి మరి జాబ్ ఇస్తారు. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటిది, ఎలా అప్లై చేయాల్సి ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత స్టైఫండ్ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో, లోన్ వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది. సో వాటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో కనుక నచ్చితే చూసిన తర్వాత వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో దట్ ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా చేరుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. ప్రస్తుతానికి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్లోనే ఉన్నాను. ఇది ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.0 ప్రోగ్రామ్ అనమాట. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది కదా, అక్కడ కనుక చూస్తున్నట్టయితే మీరు ప్రస్తుతానికైతే వాళ్ళు అప్లికేషన్స్ ఫర్ బ్యాచ్ 23 ఆర్ ఫిల్లింగ్ అప్ ఫాస్ట్, అప్లై బై 22nd October అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు 22nd October లోపు మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే గ్రాస్ సిటీసీ 5.59 lakhs per annum అయితే ఉంటుందన్నమాట. డెసిగ్నేషన్ డెప్యూటీ మేనేజర్ హోదా. 5,000 వచ్చేసి క్యాంపస్ స్టైఫండ్ ఉంటుంది, 10,000 వచ్చేసి ఇంటర్న్షిప్ స్టైఫండ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎగ్జాక్ట్ ఏంటనేది. ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ క్లియర్గా పాన్ ఇండియా లొకేషన్ అని మెన్షన్ చేయడం జరిగింది. బట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభ్యర్థులందరికీ తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే వస్తుంది గైస్. సో ఫస్ట్ 4 month రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇనిషియల్గా మీరు కనుక సెలెక్ట్ అయితే కనుక 4 months రెసిడెన్షియల్ ట్రైనింగ్ మణిపాల్ అకాడమీ బిఎఫ్ఎస్ఐ క్యాంపస్ బెంగళూరులో ఉంటుంది. ఆ 4 months రెసిడెన్షియల్ ట్రైనింగ్లో మీకు అయితే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అయితే ఇస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ రిటైర్డ్ రీజియన్ లెవెల్, ఏజిఎం లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో పాటు మీకు నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ అయితే 5,000 ఇస్తారు ఆ పర్టికులర్ 4 monthsకి. బెడ్ అలాగే ఫుడ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ రెసిడెన్షియల్లో. సో నెక్స్ట్ వచ్చేసి 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ తర్వాత 6 months వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి 2 monthsకి వచ్చేసి ఇంటర్న్షిప్కి 10,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ 6 monthsకి 80% ఆఫ్ శాలరీ ఫర్ నెక్స్ట్ 6 months అని క్లియర్గా మెన్షన్ చేశారంటే 5,59,000లో 80% అయితే మీకు రావడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఫీజు చూసుకుంటే రీఇంబర్స్మెంట్ ఆఫ్టర్ 2 to 3 years ఆఫ్ సర్వీస్ అనమాట. దీనికి కావాల్సిన ప్రోగ్రామ్ ఫీజు మీరు లోన్ తీసుకొని కట్టినా, మీ సెల్ఫ్ ఫండింగ్ చేసినా, మీరు ఒక 3 years వర్క్ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీకు ఆ అమౌంట్ అంతా రీఫండ్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, బేసిస్ ఆన్ ది పర్ఫార్మెన్స్. ఓకే, సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకు పర్సనల్ బ్యాంకర్ అనే పొజిషన్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో ముందుగా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అసలు ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలో చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకొని లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫీజు ఉంటుంది, అది పే చేసిన తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మణిపాల్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత జాయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఆ మణిపాల్ ట్రైనింగే నేను చెప్పింది 1 year అనమాట. టోటల్గా 5 months వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ వీళ్ళు ఇందాక చెప్పినట్టు మనకు 4 months వచ్చేసి క్యాంపస్ ట్రైనింగ్, 2 months ఏమో ఇంటర్న్షిప్, 6 months వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్. టోటల్ 1 year అయిపోయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్ హోదాలో జాయిన్ అవుతారు. సో ఇండస్ట్రియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. 6 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్, 4 months వచ్చేసి మణిపాల్ క్యాంపస్ బెంగళూరు, 2 months వచ్చేసి ఇంటర్న్షిప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, 6 months వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఎనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎన్ వాల్యూ ఎన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ 4 months డ్యూరింగ్ ద కోర్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ 8 month పెయిడ్ ఇంటర్న్షిప్ ప్లస్ ఓజేటీ ఎట్ ఎనీ ఆఫ్ ది హెచ్డిఎఫ్సి బ్రాంచ్ లొకేషన్ విత్ ఇన్ ద కంట్రీ ఫర్దర్ స్ట్రెంథన్ యువర్ గ్రౌండింగ్ ఇన్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఫీచర్స్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ బ్యాంకింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది గైస్. అదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వెళ్ళిపోదాం. ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తున్నారో ఎనీ డిసిప్లిన్ పర్లేదు, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. రికగ్నైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఎనీవన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ 21 నుంచి 28 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఏజ్ అబౌట్ 28 years వాళ్ళు నాట్ ఎలిజిబుల్ గైస్. ప్రోగ్రామ్ ఫీజులోకి వెళ్ళిపోతే 2,37,288 ప్లస్ జిఎస్టీ అనమాట.
పేమెంట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మీరు లోన్ అవైల్మెంట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళే ఇస్తారు. 11.75 ఇంట్రెస్ట్ రేట్‌తో ఇవ్వడం జరుగుతుంది. సెల్ఫ్ ఫండింగ్ కూడా చేసుకోవచ్చు. పేమెంట్ వచ్చేసి 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో మీరు డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ చేసుకోవచ్చనమాట. సో, మాక్సిమం ప్రతి ఒక్కరు లోన్‌కెళ్ళిపోండి. సో, లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, ఆ లోన్ రికవర్ ఎలా చేస్తారంటే మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీ సాలరీ నుంచి ప్రతి నెల లోన్ రికవర్ చేయడం జరుగుతుంది. ఈ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ₹2,37,288 మీరు 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా హెచ్‌డిఎఫ్సి బ్యాంక్‌లో వర్క్ చేసిన తర్వాత మీకు రీఫండ్ కూడా చేస్తారు. సో, ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ ఇదనమాట. సో, మీరు పర్సనల్ బ్యాంకర్‌గా జాయిన్ అయినప్పుడు ఈ మీ గ్రాఫ్ చూసుకుంటే పర్సనల్ బ్యాంకర్ సేల్స్ నుంచి బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, ఏబీఎం రిలేషన్‌షిప్ బ్రాంచ్ మేనేజర్ హెడ్, నెక్స్ట్ రిలేషన్‌షిప్ మేనేజర్. సరే ఇలా మీ గ్రోత్ అనేది ఉండడం జరుగుతుందనమాట. సో, ఇది ఫ్యూచర్ బ్యాంకర్స్ 2.0 ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ స్పెసిఫికల్లీ క్రియేట్ ఎ పూల్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ బ్యాంకర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది ఒక ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ అన్నమాట. సో, ఇక్కడ కోర్స్ ఫీ రీయింబర్స్‌మెంట్ కూడా 2-3 ఇయర్స్ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అదొకటి చూసుకోండి ఇక్కడ. ఓకే. ఇక్కడ కొన్ని మిత్స్ ఇవ్వడం జరిగింది. మిత్ 1 ఈక్వల్ టు సేల్స్ ఈక్వల్ టు రిజెక్షన్. రిజెక్షన్ ఈస్ పార్ట్ ఆఫ్ సేల్స్ బట్ వాట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కమ్స్ వితౌట్ రిజెక్షన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మిత్ 2 సేల్స్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ విమెన్. రిసర్చ్ షోస్ దట్ విమెన్స్ విన్ రేట్స్ ఇన్ సేల్స్ ఆర్ 11% హైయర్ దెన్ మెన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్. విమెన్స్ సేల్స్ ఎక్కువ చేస్తారంట మెన్ కంటే అని ఇక్కడ రీసెర్చ్ కూడా షో చేస్తుంది. ప్రెషర్ ఎవ్రీ జాబ్ హాస్ ఇట్స్ ఓన్ ప్రెషర్ గైస్. అస్సలు మీరు ఈ వేరే వాళ్ళు చెప్తుంటారు ఈ సేల్స్ జాబ్ అసలు చేయొద్దు అని ఎవరైతే చెప్పారో వాళ్ళకైతే మీరు ఎగ్జాంపుల్‌గా ఉండాలి. సో, ప్రస్తుతానికి జాబ్ లేకుండా మీరు ఇబ్బంది పడుతున్న వాళ్ళందరైతే ఇమ్మీడియేట్‌గా ఈ ఆపర్చునిటీ వదిలేయొద్దు. ఫస్ట్ రిటన్ టెస్ట్ రాయండి. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ క్లియర్ అయ్యి మీ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆలోచించండి. వెదర్ మీరు జాయిన్ అవ్వాలా లేదా? మీ కేపబిలిటీ అనేది తెలుస్తుంది. ఇదేదో ఓహ్, ఎవరికైతే వాళ్ళకి డిగ్రీ ఉందో వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా జాబ్ ఇచ్చేది కాదు. సో, ఒక పద్ధతితో వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అసెస్మెంట్ తీసుకుంటారు. దాని తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇదొక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అనమాట. 1 ఇయర్ ప్రోగ్రామ్ టోటల్‌గా. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. సో, డిప్యూటీ మేనేజర్‌కి సంబంధించింది. సో, లోన్ ఎలా ఫండింగ్ చేస్తారు దాని గురించి కూడా మీకు డిస్కస్ చేశాం కదా! ఏదైనా క్వెరీస్ ఉంటే ఈ మొబైల్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే. సో, గైస్ ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసేయండి గైస్. దీనికి సంబంధించిన ఎటువంటి లింక్ అయినా టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేశాను. అక్కడి నుంచి యాక్సెస్ చేసేసేయండి. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా మీరు నాకు వన్ ఆన్ వన్ పింక్ చేసేయొచ్చు. సో, ప్రస్తుతానికైతే ఈ అప్లికేషన్ అయితే 23rd బ్యాచ్ కోసం ఓపెన్ అయిపోయినాయి. సో, 22nd అక్టోబర్‌లో ప్రతి ఒక్కరైతే అప్లై చేసేయండి గైస్. ఓకే. సో, 22nd అక్టోబర్‌లో అప్లై చేస్తే 23rd బ్యాచ్‌కి మీరు ఎలిజిబుల్ అయితారు. సో, ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకా ఏదైనా ఓపెనింగ్ ఉన్నా కూడా ఈ బ్యాంకింగ్ కెరియర్ ఫ్యూచర్ బ్యాంకింగ్ 2.0 ప్రోగ్రామ్‌కి సంబంధించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.